హలో హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో హెయిర్ ఫాల్ని ఎలా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చో ఒక మంచి యూస్ఫుల్ టిప్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. చాలా ఈజీగా అలాగే ఇంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే హెయిర్ని రీగ్రోత్ కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా యూస్ చేయొచ్చండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎటువంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. అవేంటంటే రైసు అలాగే ఎలోవెరా. ఈ రెండు అందరింట్లోనే ఉంటాయి కదండి. సో వీటిని ఉపయోగించుకొని ఈరోజు మనం ఈ హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసుకోవచ్చు. ఇవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడంలో. అవి ఎలాగా అంటే కనుక మనకి రైస్ కడగగానే వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా, మనం రోజు ఇంట్లో రైస్ వండుకుంటూ ఉంటాం కదా, అందులో మనకి ఫస్ట్ కడిగిన వాటరు చాలా బాగా మనకి యూజ్ అవుతుందండి. మనకి ఈ రైస్ వాటర్ అనేది హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ రైస్ కడిగిన వాటర్ని ఒక బౌల్లోకి అయితే కొద్దిగా వాటర్ని తీసుకోండి. ఈ వాటర్ మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. చూసారు కదా, ఇలా తీసుకోండి. తర్వాత ఎలోవెరా జెల్ని తీసుకుని దాన్ని దువ్వెనతో మనం ఇలా అన్నామంటే చాలా ఈజీగా దానికి ఉన్నటువంటి జెల్ అంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు దువ్వెనతో మనం అలా అన్నామంటే దానికి ఉన్నటువంటి జెల్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా అలోవెరా జెల్ని కూడా తీసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం మిక్స్ చేసుకోవాలి. రైస్ కడిగిన వాటర్ అలాగే ఎలోవెరా జెల్ ఈ రెండు హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇలా ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూను కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెని ఇందులో ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మూడింటిని కూడా నీట్గా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనకి రెడీ అయిపోయినట్లే. దీన్ని మనం ఎలా యూస్ చేయాలి అంటే కనుక మనకి ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందో అక్కడ బాగా తలకి అప్లై చేయాలి, మర్దన చేసి మసాజ్ చేయాలి. అక్కడి నుంచి అంటే తల మొదటి నుంచి చివరి వరకు మొత్తం హెయిర్ అంతటికి కూడా ఈ జెల్ని అప్లై చేయాలి. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా యూస్ చేయొచ్చండి. మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీన్ని అప్లై చేసుకున్న తర్వాత 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వరకు ఉంచుకోవాలండి. అలా ఉంచిన తర్వాత 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత మనం ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇలా మనకి వారానికి ఒక 2 టైమ్స్ కనుక మీరు ఇలా ట్రై చేశారంటే కనుక మంచిగా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ రీగ్రోత్ కూడా అవుతుంది. హెయిర్ కూడా మంచిగా హెల్తీగా కూడా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.